అధ్యక్ష, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు అందరికీ పీడీఎస్యూ 50వ వార్షికోత్సవం స్వర్ణోత్సవం సందర్భంగా విప్లవ జయజయలు తెలియజేస్తా ఉన్నాను. 2-2-4 అంటే గుండాలు గండ్రాలు విసిరే సీమలో 2-2-4 అంటే గుండాలు గండ్రాలు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే అని మహాకవి శ్రీశ్రీ అంటాడు. 2-2-4 అని కామ్రేడ్ జార్జిరెడ్డి అన్నందుకు, 2-2-4 అని కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ అన్నందుకు, 2-2-4 అని పీడీఎస్యూ విద్యార్థులు అన్నందుకు 50 సంవత్సరాలుగా పీడీఎస్యూ వజ్రోద్యమ ఉక్కు సాంప్రదాయాన్ని నెలకొల్పింది. ప్రతి విశ్వవిద్యాలయాల ముందు రెపరెపలాడే ఆలోచనల వీచికగా మారింది. సూర్యోదయపు కిరణాల్లాగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పీడీఎస్యూ అనేటువంటి ఒక విప్లవ విద్యార్థి సంఘం అనేటువంటిది వేళ్ళూనుకొని పనిచేస్తా ఉంది. ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక విద్యార్థి సంఘం ఒక విప్లవ లక్ష్యంతోని, ఓ సామ్యవాద ఆలోచనతోని, ఓ శాస్త్రీయ దృక్పథంతోని పోరాటాలు చేస్తూ, త్యాగాలు చేస్తూ, నెత్తురు ఒలుచుకుంటూ, అనేక నిర్బంధ శిబిరాల్ని దాటుకుంటూ 50 సంవత్సరాలు నిండుకొని 50 సంవత్సరాల సందర్భంగా ఈ స్వర్ణోత్సవం జరుపుకొని మీరందరూ పాల్గొనటం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఇది సువర్ణాక్షరాలతో ఈ దేశ చరిత్రలో లిఖించాల్సినటువంటి విషయం అనేది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తూ ఉన్నాం. కొద్దిమంది కొంతకాలం విప్లవకారులుగా ఉండొచ్చు, కొద్దిమంది కొంతకాలం చాలా సాహస వీరులుగా ఉండొచ్చు. కానీ జీవితాంతం ఒక విప్లవ లక్ష్యానికి కట్టుబడి, జీవితాంతం తమ నమ్ముకున్నటువంటి మార్గానికి కట్టుబడి, జీవితాంతం లక్ష్యాల సాధన కోసం ఆటుపోట్లని, కడగళ్ళని, కష్టాలని, కన్నీళ్ళని అన్నిటినీ దిగమింగుకొని సాగడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక గొప్ప చారిత్రక కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని వందల మంది, వేలాది మంది పీడీఎస్యూ విద్యార్థులు నెరవేరుస్తున్నారు. ఈ గర్వకారణమైన చరిత్ర, దేశమే గర్వించదగినటువంటి చరిత్ర పీడీఎస్యూకు ఉన్నది అనేటువంటిది కామ్రేడ్స్ అందరం మరీ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఒక కవి అంటాడు, శివసాగర్ అంటాడు, స్వార్థం శిరస్సుని గండ్రగొడ్డలితో నరకగలవాడే నేటి హీరో అని చెప్పి అంటాడు. ఆ హీరోని తయారు చేయాలనేటువంటిది పీడీఎస్యూ భావన, పీడీఎస్యూ తలపెట్టింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇంతకుముందే సమాజాన్ని గురించి చెప్పారు. మన 50 ఏళ్లుగా పీడీఎస్యూ అనేక పోరాటాలు చేసింది, అనేక విజయాలు సాధించింది, అనేక హక్కులు సాధించింది. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఒక ఆత్మ గౌరవ నినాదంతో ఇచ్చే మెను కానీ, ఇచ్చే సౌకర్యాలు కానీ, మీరిచ్చే భిక్షం కాదు మా హక్కు, ఈ దేశంలో పౌరుడిగా మా డబ్బులతోని కట్టిన పన్నుతోనే మాకు ఇచ్చే హక్కు, అందుకని మా సౌకర్యాలు మెరుగుపరచడాన్ని అని నిలదీసి ప్రశ్నించి సాంఘిక సంక్షేమ హాస్టల్ యొక్క దుస్థితుల్ని మెరుగుపరచడంలో పోరాటంలో పీడీఎస్యూ ముందంజలో ఉందనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. కళాశాలలో, యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వాళ్ళు ర్యాగింగ్కి గురవుతుంటే, వాళ్ళు అవమానాలకు గురవుతుంటే, వాళ్ళని కులం పేరుతోనో మతం పేరుతోనో చిన్న చూపు చూస్తూ ఉంటే, కులం మతం ఈ అడ్డుగోడలు కాదు, ప్రతి మనిషి ఈ దేశంలో సమానమే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే, నువ్వు ప్రేమించాలంటే మనుషుల్ని ప్రేమించు, మనుషుల్ని ప్రేమిస్తేనే దేశాన్ని ప్రేమించటం అని చాటి చెప్పి ఆ బడుగు జీవులకి, ఆ దళిత జీవులకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి, మహిళలకి ఒక ఆత్మగౌరవ పోరాటాన్ని ఇచ్చినటువంటి సంస్థ పీడీఎస్యూ అనేటువంటి విషయాన్ని, చారిత్రకమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినట్టు అవసరం ఉంది. కళాశాలలో సీట్లు పొందాలన్నా, కళాశాలలో అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలన్నా, కళాశాలలో సెక్షన్లు పెంచాలన్నా,
కళాశాలల యూనివర్సిటీల ఆస్తులు కాపాడుకోవాలన్నా, ఆ భూములు కాపాడుకోవాలన్నా, డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పిన, అదేవిధంగానే విద్యాలయాల్లో తగినంత మంది అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉండాలని చెప్పిన ప్రతి సమస్య మీద పీడీఎస్ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటం కొనసాగించింది. పోరాటాలే ఊపిరిగా బతికింది, పోరాటాలే ప్రాణంగా బతికింది, విద్యార్థి హక్కుల కోసం నిలబడింది అనేటువంటి విషయాన్ని అందరం గుర్తుంచుకుని, అలాంటి పీడీఎస్ని పోరాటాల్లో పుట్టి త్యాగాలతో నడిచినటువంటి పీడీఎస్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈనాటి తరం మీద ఉంది. పాత తరం చాలా మంది వచ్చారు, మేము ఆనాడు పోరాటాలు చేశాం, ఇవాళ మీరు కొనసాగిస్తున్నారు. ఈ ప్రస్థానాన్ని కొనసాగించండి, ఇది మహాప్రస్థానం లాగా మారాలి అని చెప్పి మీ అందరికీ ఉత్తేజం ఇవ్వడానికి వచ్చారు. అందులో నేను ఒకడిని, పాత పీడీఎస్ కార్యకర్తగా, నాయకుడిగా మీ అందరి దృష్టికి వచ్చాను. ఇవాళ సమాజంలో చేయాల్సిందేంటి? మనం ఇదే ఆలోచించాలి. ఇలా చాలామంది సైన్స్ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, లేదు 10వ తరగతి వరకే జంతు శాస్త్రం చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. ఒక్కటి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ మనందరం పరిణామ క్రమాన్ని చదువుకున్నాం. ప్రారంభంలో అమీబా ఉంది, అమీబా ఏకకణ జీవి. అమీబా తర్వాత బహుకణ ద్వికణ జీవి వచ్చింది, అది హైడ్రా. ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా పెట్టి, హైడ్రా కాదు, ఇది కూల్చే హైడ్రా. ఆ ద్వికణ జీవి హైడ్రా. హైడ్రా తర్వాత ఉభయచరాలు వచ్చినాయి, సకశేరుకాలు వచ్చినాయి, అకశేరుకాలు వచ్చినాయి. ఆ తర్వాత వెన్నెముక గల జీవులు వచ్చినాయి. మా రమేష్ సార్ నవ్వుతున్నాడు, బాటనీ లెక్చరర్ కాబట్టి నవ్వుతున్నాడు, తనకు తెలుసు అది. వెన్నెముక గల జీవులు వచ్చినాయి. ఆ వెన్నెముక గల జీవులు వచ్చిన తర్వాతనే అవి పరిణామం చెంది ఉన్నతమైనటువంటి మానవుడిగా పరిణామం చెందాయి. ఆత్మగౌరవంతో నిలబడ్డాయి. సమాజాన్ని, ప్రకృతిని తన ఒడిసి పట్టుకున్నాయి. ప్రకృతి మీద విజయం సాధించాయి. వర్షం వస్తే, మంటలు వస్తే, అగ్ని పుడితే ఏదో దేవుడు సృష్టి అని చెప్పి భయపడేటువంటి మనిషికి సైన్స్ను నేర్పాయి. ఆ సైన్స్ ద్వారా విజ్ఞానాన్ని నేర్పాయి, పరిణామవాదాన్ని నేర్పినాయి. పరిణామ క్రమంలోనే మనిషి వచ్చాడు. ఏ భగవంతుడికో పుట్టలేదు, మన అమ్మా నాన్న కడుపునే పుట్టామని చెప్పి సైన్స్ చెప్పింది. ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ఏ పదార్థాన్ని నాశనం చేయలేం, ఏ పదార్థాన్ని సృష్టించలేమని చెప్పి సైన్స్ చెప్పింది, భౌతిక శాస్త్రం. ఈ భౌతిక శాస్త్రానికి కట్టుబడ్డ వాళ్ళే సైంటిస్టులు, భౌతిక శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళే డాక్టర్లు. భౌతిక శాస్త్రం ప్రకారమే ఎలా వైద్యం జరిగినా, విద్య వచ్చినా, ఏ పరిణామం జరిగినా, ప్రజాస్వామ్యం వచ్చినా భౌతిక శాస్త్రం ప్రకారం వచ్చింది. సమాజం ఇంతకుముందు అన్నట్టు చాలా మారింది. 21వ శతాబ్దం వచ్చింది. మనిషి ఆకాశయానం చేస్తున్నాడు. నవగ్రహాలే కాదు, దశమగ్రహాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడు. చంద్రమండలం మీద జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తివిరి ఇసుకనే తైలంబు తీయవచ్చునే అని ప్రశ్న వస్తే ఇసుక నుంచి తైలం తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ ఉన్నాడు. సాధ్యం కావనుకున్న అంశాలన్నింటినీ మనిషి ఆవిష్కృతం చేస్తూ ఉన్నాడు. కంప్యూటర్లు వచ్చినాయి, రోబోలు వచ్చినాయి, మనిషి చేసే పని వస్తున్నది. కృత్రిమ గర్భధారణలు వస్తున్నాయి, టెస్ట్ ట్యూబ్ బేబీలు వస్తున్నాయి. కృత్రిమంగా మానవుని రూపం ఏర్పడటానికి గల ప్రయత్నాలు చేస్తుంది. ఇంత సైన్స్ అభివృద్ధి అయింది. ఇంత సైన్స్ అభివృద్ధి అయిన చోట ఈ దేశంలో ఇవాళ ఏం జరుగుతున్నది? ఇది విద్యార్థులుగా వేసుకోవాల్సిన ప్రశ్న, విజ్ఞానవేత్తలుగా వేసుకోవాల్సిన ప్రశ్న, ఈ సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళ ప్రశ్న. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ మతం పేరుతోని మంటలు రాజేస్తూ ఉన్నారు, కులం పేరుతోని మంటలు రాజేస్తూ ఉన్నారు. మతాల మధ్య విద్వేషాలు లేపి మనిషిని నరుక్కొని చంపేటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇవాళ ఆవు మాంసం కోసం ఒక కుర్రవాణ్ణి చంపారు, శర్మ అనే కుర్రవాణ్ణి వెంటాడి చంపారు. ఎవరు? ఆర్ఎస్ఎస్ తోని ఉద్భవించిన శక్తులు వెంటాడి చంపారు. ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో చంపిన తర్వాత వాళ్ళు జైలు పోతే, ఆ జైల్లో పోయి ఈ చంపబడ్డ అబ్బాయి తండ్రి పోతే పొరపాటైందని కాళ్ళు పట్టుకున్నాడట. ఏమని కాళ్ళు పట్టుకున్నాడు? మీ అబ్బాయి బ్రాహ్మణుడు అయిన తర్వాత ముస్లిం అనుకోని చంపాము అని చెప్పన్నాడట. అంటే ముస్లిం మనిషి కాదా? ముస్లిం మనిషి కాదా? ఇది మన ప్రశ్న.
అందుకనే ఇవాళ కులం పేరుతోని మనుషులు గౌరవాన్ని వస్తున్నటువంటి స్థితిలో నుంచి ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే మనిషిని ప్రేమించడం అంటే రక్త మాంసాలు ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమించడమే. అందుకనే ఈ మతం అనేటువంటి పేరుతోని ఇవాళ పశు మాంసం మనిషి కంటే విలువ ఎక్కువైంది, మనిషి ప్రాణం కంటే విలువ ఎక్కువైంది. ఆ పేరుతోని ఇవాళ మనువాదులు రామ జన్మభూమి పేరుతోని, అయోధ్య పేరుతోని, పశు మాంసం పేరుతోని, గోరక్షణ పేరుతోని, మరో పేరుతోని ఈ దేశంలో మనువాదాన్ని మనం తీసుకొస్తా ఉన్నారు. మనువాద సిద్ధాంతం అనేది ఇలా దళితుల్ని అణిచిపెట్టిన సిద్ధాంతం, ప్రజల్ని అణిచిపెట్టిన సిద్ధాంతం, అదేవిధంగా ప్రతి మనిషిని కర్మ సిద్ధాంతానికి వదిలేసి బానిసను చేసిన సిద్ధాంతం వస్తూ ఉన్నది. అందుకే ఇలా ఆ మనువాదమే ఇలా రాజకీయాల్లో నిటారుగా వెన్నెముకతోనే నిలబడ్డ మనిషిని ఇలా మళ్ళీ అమీబాగా మారిచిపోతున్నాయి. ఇలా మనుషులు అమీబాగా మారిపోతున్నారు, వంగిపోతా ఉన్నారు. అందుకనే పాలక వర్గాలు మనల్ని గంజాయికి అలవాటు చేస్తూ ఉన్నారు, మనల్ని మత్తు పదార్థాలకు అందజేస్తూ ఉన్నారు, అదేవిధంగా బ్రాందీ షాపులు అలవాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితి నుంచి ఇవాళ ఈ దేశానికి ఫ్యాసిస్ట్ ప్రమాదం, మతోన్మాద ప్రమాదం ఉన్నది. ఈ మతోన్మాదమే అంబానీ అదానీలకి ఈ దేశంలో 60% సంపదను కూడా పెడతా ఉంది. వాళ్ళు కుబేర్లు అవుతా ఉన్నారు. మొన్న మీ అందరూ చూశారు, అంబానీ కొడుక్కి ఆయన పెళ్లికి 5,000 కోట్లు ఖర్చు పెట్టారట. 5,000 కోట్లు. మన విద్యారంగానికి బడ్జెట్ ఉండదు, మన హాస్టల్కి బడ్జెట్ ఉండదు, మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాలేజీల దాకా అధ్యాపకుల్ని భర్తీ చేయడానికి బడ్జెట్ ఉండదు. ఆయన పెళ్లికి మాత్రం 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ దేశంలో సంపదంతా అంబానీ అదానీ అలాంటి ఒక 500 గుత్త సంస్థలకే మొత్తం వెళ్ళిపోతున్నటువంటి స్థితి ఉన్నది. అందుకని ఈ దేశంలో సంపద ఉన్నా కొద్ది మంది చేతుల్లో ఉంటున్నది. ఇది ఎందుకు అనే ప్రశ్న జాజిరెడ్డి అదే ప్రశ్న వేశాడు, జేసీఎస్ అదే ప్రశ్న వేశాడు, బొత్తుల వెంకటేశ్వరరావు అదే ప్రశ్న వేశాడు, రాయల సుభాష్ చంద్రబోస్ అదే ప్రశ్న వేశాడు, సూరపనేని జనార్దన్ అదే ప్రశ్న వేశాడు. ఇవాళ అనేక మందులు అదే ప్రశ్న వేస్తున్నారు. ఈ దేశంలో హక్కులు మా అందరికీ కావాలి, సమాన విద్య, సమాన అవకాశాలు కావాలి, ప్రతి మనిషిని గౌరవించే సమాజం కావాలంటే భీమా కోరేగావు కేసులు వస్తూ ఉన్నాయి. తెలంగాణలోకి అడుగు పెట్టకుండా కూడా వరవరరావు లాంటి వాళ్ళని బొంబాయిలో వస్తున్నటువంటి స్థితి కనపడతా ఉన్నది. అందుకే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రశ్నే సమాజానికి మూలం, ప్రశ్నే మార్పుకు మూలం. ఆ ప్రశ్నించడం అనేది సమాజంలో హక్కు. ప్రశ్నే లేకపోతే సమాజం లేదు. 1789లో వచ్చిన ఫ్రెంచ్ విప్లవం ప్రశ్న ద్వారానే వచ్చింది. డార్విన్ సిద్ధాంతం ప్రశ్న ద్వారానే వచ్చింది. సోక్రటీస్ కూడా ప్రశ్నించడం మాననంటే అనే విషయం ఇచ్చి చంపారు సోక్రటీస్. అందుకే ఇవాళ పీడిఎస్సీకి ఒకటే చెప్పాలి, మనంతా గోడల మీద రాసినాం, అలజడి మా సిద్ధాంతం అని చెప్పాం, తిరుగుబాటు మా వేదాంతం అని చెప్పాం. అందుకని అలాంటి సిద్ధాంతం ఏదైతుందో ప్రశ్నని వేయడం, ప్రశ్నించడం, ప్రశ్న ద్వారా సమాధానాలు రాబట్టడం, మెరుగైనటువంటి సమాజం కోసం పోరాటం అనేటువంటి ఇలా పీడిఎస్సీ విద్యార్థులుగా, పూర్వ విద్యార్థులుగా, ప్రస్తుత విద్యార్థులుగా ఎక్కడున్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం, మానవ ప్రపంచం యొక్క బాగోగులు కోరుకోవడమే, సమాజంలో మంచి విద్య, శాస్త్రీయ విద్యని కోరుకోవడమే, పౌర హక్కులు గల సమాజాన్ని కోరుకోవడమే, సమాజంలో అన్ని హక్కులు అందరికీ సమానంగా ఉండాలని కోరుకోవడమే మన లక్ష్యం. విద్య లక్ష్యం అదే కావాలా, యువత లక్ష్యం అదే కావాలా. అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నెత్తురు మండే శక్తుల నుండే యువకులారా రారండి, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అంటాడు శ్రీశ్రీ. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులాగా కాదు, నెత్తురు మండే శక్తుల నుండే యువకుల్లాగా, జార్జిరెడ్డి లాగా, జేసీఎస్ లాగా, శ్రీహరి లాగా, రంగవల్లి లాగా మనం ఈ సమాజంలో ఉండాలా. ఈ సమాజ మార్పు కోసం మనం పూనుకోవాలా. మన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కూడా మీరు పూనుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక్కటి, ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిగా తాను మీడియా రంగంలో పనిచేస్తూ కామ్రేడ్ ఉప్పల సతీష్ పీడిఎస్సీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి ఆడియోని తయారు చేశాడు. వేయడానికి అవకాశం లేదు, దాన్ని తను వచ్చి ఇప్పుడు రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్ సతీష్.